ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. విటమిన్ డి టాబ్లెట్స్ అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ఎముకల బలాన్ని పెంచడం, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే విటమిన్ డి టాబ్లెట్స్ని అతిగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కిడ్నీ వైఫల్యం వంటి ప్రమాదాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి ఎక్కువ మోతాదు తీసుకుంటే ఏమవుతుంది? విటమిన్ డి అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు అధికమవుతాయి. ఇది కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అతి మోతాదు వల్ల సంభవించే సమస్యలు: కిడ్నీ ఫెయిల్యూర్. అధిక కాల్షియం కిడ్నీలలో కాల్షియం నిక్షేపాలను ఏర్పరుస్తుంది. ఇది కిడ్నీ పనితీరును దెబ్బతీస్తుంది. ఇతర లక్షణాలు: వికారం, వాంతులు, కండరాల బలహీనత, గందరగోళం, డీహైడ్రేషన్, అధిక మూత్ర విసర్జన. తీవ్రమైన కేసులు: ఒక 54 ఏళ్ల వ్యక్తి రోజుకు 8,000 నుంచి 12,000 IU విటమిన్ డి 2.5 సంవత్సరాల పాటు తీసుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. నివారణ చిట్కాలు: వైద్య సలహా తీసుకోండి, స్వీయ మందులు మానేయండి. విటమిన్ డి సప్లిమెంట్లను వైద్య సిఫారసు మేరకు మాత్రమే తీసుకోండి. సమతుల్య ఆహారం: సూర్యరశ్మి, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి సహజ వనరుల నుంచి విటమిన్ డి పొందడం ఉత్తమం. జాగ్రత్తలు: కిడ్నీ వ్యాధి, హైపర్ పారాథైరాయిడిజం, అలాగే సార్కోయిడోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు విటమిన్ డి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకే వాడాలి. విటమిన్ డి అవసరమైన పోషకం అయినప్పటికీ దానిని అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వైద్యుల సలహా ద్వారా సరైన మోతాదులో తీసుకోవాలి. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు విటమిన్ డి లోపం ఎక్కువ మోతాదు రెండింటిని నివారించడంలో సహాయపడతాయి.